సినిమా టికెట్లు ఆర్టీఓలతో, కరోనా సమయంలో టీచర్లతో మద్యం అమ్మించిన జగన్మోహన్ రెడ్డి నేడు పేదలకు అందించే బాధ్యత లేకుండా తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారంటూ సోమిరెడ్డి శృతిరెడ్డి తీవ్రంగా దుయ్యబట్టారు. మనుపూరు మండల పరిధిలో కొమ్మలపూడి గ్రామంలో ఆమె తన మామ టీడీపీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి మద్దతుగా ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ పేదలకు ఇచ్చే పింఛన్లు నేరుగా వాళ్ళ ఇంటికి చేర్చాల్సిన బాధ్యత వైసీపీ ప్రభుత్వంపై ఉండగా చంద్రబాబుపై కల్లబొల్లి కబుర్లు చెప్పి విమర్శించడం విడ్డూరంగా ఉందని అన్నారు. జగన్మోహన్ రెడ్డి ఓడిపోతామని గుర్తించి పేద ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొమ్మలపూడి గ్రామంలో వైసీపీ నేతలు అరాచకాలు చేస్తున్నారని, చంద్రూరు శ్రీనివాసులు అనే వ్యక్తి అక్రమంగా అరుంధతివాడ కాలనీలో 2 ఎకరాలు, బీసీ కాలనీలో 2 ఎకరాలు, హైవే పక్కన ఉన్న గిరిజన భూములు 10 ఎకరాలు ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నారని ఆరోపించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ ఆక్రమణ తొలగించి అసలైన లబ్ధిదారులకు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. వీటితో పాటు శ్రీనివాసులు కొమ్మలపూడి గ్రామంలో అనేక మందిపై అక్రమంగా ఎస్సీ ఎస్టీ కేసులను నమోదు చేయించారని తెలిపారు. అనంతరం సర్వేపల్లి నియోజకవర్గంలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి రికార్డు మెజారిటీ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. సర్వేపల్లి నియోజకవర్గంలో ఎక్కడికి వెళ్లినా టీడీపీకి ప్రజలు అమితమైన ఆదరాభిమానాలు చూపిస్తున్నారని, సోమిరెడ్డి గెలుపు నల్లేరుపై నడకని, రికార్డు స్థాయిలో మెజారిటీ రాబోతుందంటూ తెలిపారు. నేను కొమ్మలపూడి ఎస్సీ కాలనీలో తిరుగుతున్నాను. ఇక్కడ రెస్పాన్స్ అద్భుతంగా ఉంది, గెలిచినంత సంతోషంగా ఉంది. ఆల్రెడీ తప్పకుండా ఇక్కడ స్పందన చూస్తుంటే మామయ్య గారు గెలిచేది మెజారిటీ, అసలు బాక్స్ బద్దలయ్యేలాగా మెజారిటీతో గెలుస్తున్నాం అనిపిస్తుంది. మళ్ళీ మంత్రి అవుతారని నమ్మకం కలిగిస్తుంది. ఈ ఏరియాలో మన కొమ్మలపూడిలో చాలా అరాచకాలు జరుగుతున్నాయి. ఒకే ఒక వ్యక్తి చందులూరు శ్రీనివాసులు యాదవ్, ఆయన మన మనుషుల్ని, మన కార్యకర్తల్ని, పేదోళ్ళని హింసించి పెట్టారు. దాని ఉదాహరణ బీసీ కాలనీలో 2 ఎకరాలు ఆక్రమించుకున్నారు, అరుంధతి కాలనీలో 2 ఎకరాలు ఆక్రమించుకున్నారు. మన మెయిన్ రోడ్ నేషనల్ హైవేకి గిరిజన పొలాలు 10 ఎకరాలు ఆక్రమించుకున్నారు. ఇవన్నీ చూస్తుంటే అరాచకాలు అంతా ఇంత లేవు. మన ప్రభుత్వం రాగానే ఈ ఆక్రమించుకున్న ఎకరాలన్నీ ప్రజలకు వాళ్ళ రైట్ ప్రకారం వాళ్ళు అందేలా చూసుకునే హామీ ఇస్తున్నాను ప్రజలకు. ఇంకొకటి, ఇక్కడ చూస్తూ ఉంటే ఈ అరాచకాలు మన మనుషుల మీద, కందల పెంచలయ్య మీద, మళ్ళీ కందుల మనోహర్ యాదవ్ మీద పాపం ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి 45 రోజులు లాకప్లో వేసి వాళ్ళని కొట్టి హింసించారు. ఎక్కడ న్యాయం ఇది? వాళ్ళు చేయని తప్పుకి ఇష్టపడినట్లు కేసులు పెడుతున్నారు. ఇవన్నీ మన ప్రభుత్వం రాగానే తప్పకుండా మేము లెక్కలు తేలుస్తాము. మేము ప్రజలు అండగా ఉంటాము. ఎవ్వరూ ఇంత భయంగా బ్రతకనవసరం లేదు. ఒక మనిషి దౌర్జన్యం చేస్తుంది, ఒక భయాన్ని సృష్టించిందంటే అక్కడే ఒక తప్పు జరుగుతుంది అని అర్థం. ఈ భయాన్ని ఓడించినందుకు నేను చాలా సంతోషపడుతున్నా. మీరందరే నాకు స్ఫూర్తి. ఈరోజు నేను బయటకు వచ్చి మీకోసం పోరాడడానికి అది ఇంకా బలము. నేను తప్పకుండా మన ప్రభుత్వం రాగానే ఎవరెవరు ఇట్లా హింసించబడ్డారో వాళ్ళందరినీ పర్సనల్గా తీసుకొని వాళ్ళకి న్యాయం జరిగేలా చూసుకుంటాను. ఇక్కడ మన ఎస్సీ కాలనీలో ఇంటి సమస్యలు విపరీతంగా కనిపిస్తున్నాయి. పాపం ఒకే ఇంట్లో 5-6 కుటుంబాలు ఉంటున్నారు. అది చూస్తుంటే కడుపు తరుక్కుపోతుంది. మన ప్రభుత్వం రాగానే బాబు గారు మనకు హామీ ఇచ్చారు, 2 సెంట్ల స్థలం ఇస్తానని చెప్పి. స్థలం ఒక్కటే కాదు, 2 సెంట్ల స్థలం అంటే 12 అంకణాలు స్థలం ఇచ్చి మళ్ళీ ఇల్లు కట్టిస్తారని. సో మనకు కాలనీలు అవన్నీ బాబు గారితోనే సాధ్యమవుతుంది. మీరు అందరూ చూస్తారు, గతంలో బాబు గారు 12 లక్షల ఇండ్లు కట్టించారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు భారీ ఎత్తున హామీ ఇచ్చి 5 లక్షల అగ్గిపెట్టి ఇల్లు కట్టించారు. సో తప్పకుండా మీరు భరోసా పెట్టుకోవాల్సింది బాబు గారి మీద. సమస్యలన్నీ బాబు గారి ద్వారా మేము తీర్చుతామని హామీ ఇస్తున్నా. అదొక్కటే కాకుండా ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం వాళ్ళ మేనిఫెస్టో ఫెయిల్ అయిపోయింది. అన్నీ ఫెయిల్ అయిపోతే వాళ్ళకు అర్థమవుతుంది వాళ్ళు గెలవడం లేదు. ప్రభుత్వం మళ్ళీ వైసీపీ ప్రభుత్వం రాదని వాళ్ళకు అర్థమైపోయింది. అందుకే ఇప్పుడు పెన్షన్ల ప్రాబ్లం అని చెప్తున్నారు. పెన్షన్ సమస్యలు తీర్చాల్సింది ఎవరు? అధికారంలో ఉండేది ఎవరు? వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది, జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నారు. ఊరికే బాబు గారు కోర్టులో స్టే చేశారంటే ఆయన కోర్టులో ఎందుకు స్టే చేస్తారు? అది ఊరికే ప్రజల్ని మొబ్బి పెట్టడానికి జరుగుతున్న విషయం. పెన్షన్లు పాతవి
ఏప్రిల్ మే జూన్ నెలలో 3,000 మళ్ళీ మన ప్రభుత్వం రాగానే జూలైలో 4,000 అంతా కలిపి 7,000 పెన్షన్ ఇస్తారు మొదటి నెలలో. దాని తర్వాత నుంచి 4,000 ఇస్తారు. అది కాకుండా వికలాంగులకి పెన్షన్ పెంచారు, 6,000 వేస్తున్నారు. కిడ్నీ సమస్యలు ఉన్న వాళ్లకు, డయాలసిస్ పేషెంట్స్కి అందరికీ 15,000 వేస్తున్నారు. తప్పకుండా మన తెలుగుదేశం పార్టీ ప్రతి ఒక్కరి సమస్యలు, వాళ్ళ ఆరోగ్యాలని తప్పకుండా అండగా ఉండి చూసుకుంటుంది. ఈసారి మనం అందరం రుణం తీర్చుకొని బాబు గారు పైన గెలిపించుకోవాలి, సెంటర్లో మామయ్య గారిని సర్వేపల్లిలో గెలిపించుకోవాలని కోరుకుంటున్నాను. అదే కాదు, వాలంటీర్స్ కూడా ఉంటున్నారు, వాళ్ళ ఉద్యోగాలు కంటిన్యూ అవుతున్నాయి. 5,000 ఇచ్చేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం, బాబు గారు వాళ్ళ కృషిని గుర్తించి 10,000 చేశారు. సో తప్పకుండా వాలంటీర్స్ కూడా మీరందరూ మాతో ఉంటారని మేము కోరుకుంటున్నాము. ఈసారి బాబు గారు తప్పకుండా గెలుస్తారని నా నమ్మకము. మామయ్య గారు ఇక్కడ గెలిచి మంత్రి అవుతారని నా నమ్మకం. మీరందరూ, నాకు చాలా సంతోషంగా ఉంది. కొమ్మలపూడి నేను ఎప్పుడు మర్చిపోను. ఈ రోజు నాకు చాలా చాలా స్పెషల్ రోజు. థ్యాంక్స్. ఇంత మన ఆఫీషియల్స్ ని వాడుకునేటప్పుడు ఎందుకు మన కలెక్టర్లు కానీ ఆర్డీఓలను కానీ సచివాలయం దగ్గర వాడుకొని పెన్షన్లు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? ప్రభుత్వం మీది. బాబు గారు ఏం చేస్తారు? ఒక్కసారి ప్రజలందరూ ఆలోచన చేయండి. వీళ్ళందరూ ఏదంటే అది మాట్లాడుతున్నారు, మీ అందరిని మొబ్బి పెడుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి అర్థమైంది వాళ్ళు ప్రభుత్వం రాదని చెప్పి. తప్పకుండా తెలుగుదేశం ప్రభుత్వం రాబోతుంది, మనం గెలవబోతున్నాము. ఇంతే కృషితో అందరూ పనిచేయండి. పనిచేసి మామయ్య గారు తప్పకుండా మీ మంత్రిగా ఈ ఊరికి తిరిగి వస్తారని నమ్ముతున్నాను. భారీ మెజారిటీ, మామయ్య గారి భారీ మెజారిటీతో గెలవబోతున్నారు. అదంతా మీ వల్లే, మీ స్ఫూర్తిని తీసుకునే, మీ స్ఫూర్తి వల్ల ఈరోజు మేమందరం ఇంట్లో నలుగురం కష్టపడుతున్నాం మీ అందరి కోసం. మీరు ఒక్క ఓటు వేయండి, చూడండి, మార్పు, మీ జీవితాల్లో మార్పు తప్పకుండా తీసుకొస్తాము. అదే కాకుండా వరప్రసాద్ గారికి మన ఈవీఎంలో 2 బాక్సులు ఉంటాయి మన ఓటింగ్ రోజు. మొదటి బాక్స్ ఎంపీ బాక్స్, దాంట్లో మన సైకిల్ గుర్తు కనిపించదు, కమలం గుర్తే కనిపిస్తుంది. తప్పకుండా వరప్రసాద్ గారికి ఓటేసి గెలిపియండి. మరి రెండో బాక్స్లో 2వ నంబరు మన సైకిల్ గుర్తు చంద్రమోహన్ రెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి తప్పకుండా మీరు సైకిల్ గుర్తుకు ఓటేసి గెలిపిస్తారని కోరుకుంటున్నాను. ఆ బాక్స్ బద్దలైపోవాలి, 2వ బాక్స్. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.